నమస్తే అండి, వెల్కమ్ టు నీరిస్ కిచెన్. బాగున్నారండి అందరూ? మేము బాగున్నామండి. మీరందరూ బాగుండాలన్న దేవుని కోరుకుంటున్నాము. అంతేనండి, ఇంకేమున్నదండి, అంతే కదా. ఈరోజు వచ్చేసి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చినామండి. మనకు వచ్చేసి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, తెలుసు కదండి మీకు. స్మాల్ లంచ్ పిల్లలకి ఇప్పుడు అదో టెన్షన్ ఉంటుంది మనకి, స్మాల్ లంచ్కి ఏం పెట్టాలి అనేసి. అంతే కదండి, ఈజీగా మనం దోలాడుకోవాలి, ఏదైనా కానీ ఈజీగా చేసి మనమే పెట్టేసుకోవాలి అంతే. నేను ఇప్పుడు స్మాల్ లంచ్ గురించి అనేసి బటర్ మురుకులు చూపిస్తున్నానండి. చూడండి, సూపర్గా ఉంటాయి అవి. ఈజీ అయిపోతుంది, మనకి ఎక్కువ పని ఉండదు అందులో. మనకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతాయండి ఆ మురుకులు, అంతే మంచిగా. అంతేనండి, ఇప్పుడు మనకి ఏమేం కావాలో అది చూద్దాము. ఇంకా మీరు మా వీడియోలు అన్నీ చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి. నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండి. కామెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ మరీ థ్యాంక్ యూ అండి. మనకి ఇప్పుడు రెసిపీలో ఏమేమి కావాలో మనం చూద్దామండి. ఇంకొకటి అండి, నాకు ఒక కామెంట్స్ వచ్చింది. ఏమని వచ్చిందనంటే, మీరు చెప్పిందే చెప్తున్నారండి అని అంటే, నేను నార్మల్గానే చెప్పినానండి. మళ్ళీ మీకు అర్థం కాలేదని అదొక కామెంట్స్ వస్తున్నాయి నాకు. మీరు ఏం చెప్పారో మాకు అర్థం కాలేదు అనేసి, మీరు ఎంత కొలితి ఇచ్చిరో నాకు అది కూడా అర్థం కాలేదని కామెంట్స్. ఏం చేయాలండి, అందుకే చెప్తున్నాను, 2 సార్లు చెప్తే అర్థమవుతుంది అనేసి చెప్తున్నానండి. ఎందుకంటే నేను ఇంత చేసేది మీకు రావాలనే కదండి, అదే అనమాట. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్దాము. ఏమేమి కావాలో చూద్దాం. బియ్యం పిండి అండి ఇది, ఓన్లీ మామూలు పొడి బియ్యం పిండి. ఇది మనం రేషన్ బియ్యం తీసుకొని దీన్ని పట్టించినామండి పిండిని, అంతే. ఇది ఒకటే, అందులో ఏం వేయొద్దు మనం, ఓన్లీ బియ్యం పిండి అంతే. ఎందుకంటే మనకు బటర్ మురుకులు కాబట్టి సింపుల్గా చేసుకోవాలి, ఈజీగా టేస్టీగా పిల్లలకు హెల్తీగా, అంతే అండి. ఇప్పుడు నేను ఒక గిన్నె బియ్యం పిండి తీసుకున్నానండి. మీ ఇష్టం అండి, మీరు ఎంతనైనా కొలత తీసుకోవచ్చు, క్వాంటిటీ బట్టి. నేను ఒక గిన్నె తీసుకుంటున్నాను. దానికి సరిపడా బటర్ మురుకులు అన్నాను కదండి, కుకింగ్ బటర్ అండి ఇది. నేను కుకింగ్ బటర్ వేస్తున్నాను, అంతే. ఇది ఇంత వేస్తున్నానండి, మినిమం ఒక 4 స్పూన్స్ ఉంటుందండి ఇది. చూడండి ఎంత వేస్తున్నాను నేను. వాము అండి, మనకి ఇందులోకి వాము ప్లస్ జీలకర్ర, అంతకు మించి మనం ఏం వేయొద్దు. ఇంకొకటి, మంచిగా ఫస్ట్ మనం పిండి ఎట్లా కలుపుకోవాలో అది చూపిస్తానండి నేను. చూడండి, మంచిగా ఫస్ట్ మనము పిండి కలపడంలోనే మనకు మెయిన్ అండి, అంతే. ఇందులో ఇది సాల్టెడ్ బటర్ అండి, ఎందుకంటే మనము సాల్ట్ చూసి వేసుకోవాలి. మనం సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు, అందుకే ఇందులో ఉప్పు ఉంటుందండి బటర్లో, అందు గురించి అనేసి ఫస్ట్ మనమంతా పట్టిద్దామండి. ఇది చూడండి, చూడండి, ఇదంతా ఫస్ట్ మనము పిండికి పట్టియాల. మంచిగా ఫస్ట్ పిండి కలపడంలోనే మనకు పెద్ద పని అండి ఇది, అంతకుమించి ఇంకేం లేదు. మంచి పిండి కలుపుకోవాలా అంతే. కొంచెం మంచి సలసల మసలే నీళ్ళు పోసి కలుపుకోవాలా, అంతకుమించి ఇంకేం లేదు. వాము వేస్తున్నానండి నేను పిల్లలకి. ఎందుకంటే ఈ ఓము ఎందుకు వేస్తున్నామంటే, మనము పిల్లలకు దగ్గు రాకుండా, అంతే కదండి. పిల్లలకు దగ్గు రావద్దు, మంచిగా డైజెషన్ ప్రాబ్లం ఉండదు, ఇంతే. ఇక చూడండి, 1 స్పూన్ వాము వేసిన నేను, అంతే. అంతకుమించి ఏమి ఎక్కువ వేసుకోవద్దు మనము. ఇవన్నీ డైజెషన్ ప్రాబ్లం గురించే మనము అవి రావద్దనే పిల్లలకి వేస్తాం మంచిగా. చూడండి, ఒక 2 స్పూన్ల జీలకర్ర వేస్తున్నానండి, అంతే. చూడండి, అంతే. ఇంకా మనం ఏం వేయొద్దు, అందులో సాల్ట్ చూసుకొని వేసుకోవాలి, అంతే. మొత్తం పిండి అంతా మంచి కలపాలండి మనం. బటర్తోనే పిండి ముద్ద కట్టుకోవాలి, అట్లా కలుపుకోవాలి మనం. ఇది కలపడం ఒకటే మనకు కొంచెం పని అండి. మనం పిండి అంతా మంచి ఇట్లా కలుపుకోవాలి. ఇక చూడండి, అట్లా ముద్ద కట్టుకోవాలండి. ఇట్లా కట్టుకోవాలి మనకు ముద్ద పిండి అంత. బటర్ మంచిగా మనకు కలవాలండి, అంతే. ఇప్పుడు కొంచెం సాల్ట్ చెక్ చేసుకోవాలి, బటర్ సాల్ట్ ఎంతవరకు మనకు సరిపోయిందో లేదో. కొద్దిగా పడుతుందండి మనకి, ఎక్కువ కూడా పట్టది సాల్ట్. ఇక చూడండి, ఒక చిన్న స్పూన్ అంతా సాల్ట్ వేస్తున్నాను నేను, అంతేనండి. ఇంతకు మించి ఇంకేం వేసుకోవద్దు మనము. ఒకసారి మళ్ళీ నేను చెక్ చేస్తాను. వేయమ్మా, నేను కలుపు, నువ్వు చూడమ్మా ఒకసారి, నువ్వు చూడు. ఉంది, చూసినారండి ఎంత కొద్దిగా వేసిన. అందుకే ఫస్ట్ మనం సాల్ట్ వేసుకోవద్దండి. అదే ఇంకా వేడి మసలే నీళ్ళు అండి ఇవి. నేను కాగబెట్టి పెట్టినాను. కొంచెం కొద్దిగా పోసుకోవాలి, ఎక్కువ పోసుకోవద్దు. ఎందుకంటే మన బటర్ అంతా ఉంది కాబట్టి దానికి ఎక్కువ పట్టదండి వాటరు. అదొకటి చూసుకుంటా పోసుకోండి మీరు వాటర్. కలపడంలోనే పని అని చెప్పిన కదండి, అంతే. అంతకుమించి ఇంకేముండదు మనకి.
ఎక్కువ లూజ్ చేసుకోదు, ఎక్కువ టైట్, మీడియం సైజులో. ఇగో చూడండి, మనం నీళ్ళు ఎంత పోసుకున్నామంటే, ఇగో ఇంత పోసుకున్నాము అంటే నార్మల్ ముద్ద వస్తున్నదండి. ఇప్పుడు మనకి ఇదంతా ఏం చేయాలంటే, ఒక్కసారి మనము కలిపి ఇట్లా ముద్ద లెక్క చేసుకోవద్దండి పిండిని. మనం అంతా ఇట్లా కొంచెం నీళ్ళు పట్టించి ఆద్మి పక్కన పెట్టుకోవాలా. ఇట్లా సైడ్లో సైడ్లోనమ్మా, సైడ్లో అని ఇప్పుడు చెప్తాను నేను. అన్నాం కదా, ఇప్పుడు మురుకుల గిద్దెకి ఎంత కావాలో అంత కలపమ్మా. మంచి కలుపుకోవాలండి. మనం కలపడంలోనే పిండి ఎంత బాగా కలిపితే, ఆగమ్మా కొద్దిగా తీసుకొస్తా. అదొక్కటి ఫస్ట్ మనం మంచి గట్టిగా కలపాలి. అది ఎంత జిగుడు వచ్చేంత వరకు కలుపుకోవాలి పిండి మంచిగా. ఇట్లా చూసిరండి, అట్లా కలుపుకోవాలి. మనం ఇందులో ఏం కదండి, అంతే. ఇక చూడండి, స్టార్ది ఇది మీ ఇష్టం అండి, ఏదైనా పెట్టుకోండి. నేనైతే స్టార్ పెడుతున్నాను, బాగుంటుంది ఇది కాబట్టి ఇదే పెడుతున్నాను నేను. అంతే, మురుకుల గుట్టంలో ఇప్పుడు పిండి పెడదాం. మనము మంచి కలిపినాక పెడదాం. చూడండి, అట్లా మంచి ఇట్లా ముద్ద జిగుడు ఉండాలండి. అంత బాగా కలుపుకోవాలి, ఎందుకంటే బియ్యం పిండి కదా, మనకి జిగుడు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంతే, ఇట్లా కలుపుకుంటా చేసుకోవాలి. చూడండి, అంతే. కొద్దిగా గ్యాప్ పెట్టిన నేను, మళ్ళీ కలుపుతుంది కదమ్మా, అంతవరకు ఇవి నేను వేసి చూపిస్తాను మీకు. ముట్ల గిద్దలు ఎవరింట్లోనైనా ఉంటాయి కదండి, కామనే కదా ఇది. అంతే, చూడండి మొత్తం ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి మనము. ఇప్పుడు నేను ఎట్లా మనము మురుకులు చేయాలో చెప్తాను నేను. ఆయిల్ హీట్ అయిందండి, ఆయిల్ హీట్ పెట్టిన నేను, లేదా నేను చెక్ చేస్తున్నానండి కొద్దిగా అంతా. చూడండి, ఇంకా కొద్దిగా హీట్ కావాలండి, ఎందుకంటే మన పిండి వేయగానే పైకి రావాలి, అప్పుడు మనకు ఆయిల్ కరెక్ట్ హీట్ వచ్చినట్టు. ఇప్పుడు హీట్ రాలేదు, ఇంకా కొద్దిగా రావాలి అంతే. చూడండి, నేను ఇట్లా ఎందుకు వేస్తున్నా అంటే, మళ్ళీ మనం అవి ఎట్లాగో విరుగుతాయండి. అంతే, ఇది చాలా సున్నితంగా వస్తాయి మురుకులు, అది బాగుంటాయండి. ఇవి పిల్లలకైతే సూపర్గా ఉంటాయి. అంతే, చూడండి చాలు, ఇంత ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడే కలిపొద్దు. చూడండి, ఇప్పుడు మనకి ఇవి మళ్ళా మనకి బటర్ మురుకులు తొందరగా వేగిపోతాయండి. మనకు చాలా కష్టమైంది అన్నట్టు ఏం లేదు. చూడండి, ఇగో చూసిరండి, సూపర్గా అంటే సూపర్గా వచ్చినాయి. టర్న్ చేసుకోవాలి ఇప్పుడు, అంతే. ఇగో ఇట్లా పట్టుకుంటేనే ఇట్లా విరిగిపోతుంటాయి. ఎట్లాగో చేసినాక మళ్ళీ వెంట ఫ్రీగా అయిపోతాయి మనకి. అట్లా చూడండి, ఇట్లా అంటే చాలు, ఫ్రీగా అయిపోతాయి మంచిగా. చూడండి, వేగాలి ఇప్పుడు మనకు. అవి కొద్దిగా వేగితే మనకి మురుకులు రెడీ అండి. ఏమంత పెద్ద పనులు చూసిరు కదండి మీరు. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. స్మాల్ లంచ్ గురించి ఇప్పుడు చాలా వెరైటీస్ నేను చూపిస్తానండి మీకు. పిల్లలకి ఏమి ఇవ్వాలని టెన్షన్ అవసరం లేదు మీకు. ఇంకా క్రిస్పీ అయిపోతూనే ఉన్నాయి చూడండి. కొంచెం ఇట్లా విడదీయండి, అంతే, సింపుల్. చూసిరా, క్రిస్పీ సౌండ్ వస్తుంది చూసిరా అండి. కొద్దిగా ఇంకా జస్ట్ ఇగో చూడండి, సౌండ్ చూసిరండి. అంటే అయిపోయినాయి, అవి వేడి కూడా అయిపోయినాయి, వేగిపోయినాయి చూడండి. తీస్తున్నా నేను, చూసిరండి. అంతే అండి, చూడండి చూసిరా, సౌండ్ చూడండి ఎంత క్రిస్పీ వచ్చినాయో చూడండి. మనము హాట్ చిప్స్లో పోయే అవసరం లేదు, రెడీమేడ్ కేక్ కొనడానికి అవసరం లేదు, మన ఇంట్లోనే అయిపోతాయండి ఈజీగా.
అంతకుమించి ఇంకేముండదు. ఇప్పుడు కొత్త స్టైల్, స్వీట్ షాప్ స్టైల్ అండి. ఇది మనకి సింగిల్ మురుకులు వస్తాయి కదా, అట్లా మన ఇంట్లో ఈజీగా కావాలనుకుంటే ఎట్లనైనా చేసుకోవచ్చు. వేడి ఉందండి, ఆయిల్ కొద్దిగా ఆపుతా నేను. చూసిరా అండి, ఇట్లా పొడుగా వేసినానండి. మనకి ఇవి హాట్ చిప్స్లల్లా స్వీట్ షాప్లల్లా ఇట్లాగే ఉంటుంది కదా మనకి. ఇది చూడండి ఇప్పుడు ఎట్లా వస్తుందో మనకి. కొంచెం ఇట్లా అంటే వీడైపోతాయి అంతే, అంటుకోవు. ఎందుకంటే బటర్ ఉంది కదా, అంటుకునే ఛాన్సే లేదు మురుకులు. చూసిరా అండి, అంతే సౌండ్ వస్తూనే ఉన్నాయి. క్రిస్పీ వచ్చేసినాయి, వేగిపోయింది. చూసిరా అండి, సెకండ్ వాయి కూడా అయిపోయింది మనకి. తీసేస్తున్నా నేను, చూడండి. స్కూల్ స్టార్ట్ అయితే పరిశాన్ అండి, ఏం పెట్టాలి అట్లా అయిపోతుంది. సమయానికి లేకుంటే బయట నుండి తేవాల్సి వస్తుంది. చూసిరా, సెకండ్ టిప్ కూడా మనకు అయిపోయింది అంతే. ఇక చూడండి అంత బాగా వస్తున్నాయి సౌండ్. అన్నీ ఇట్లనే చేసుకోవాలండి మనం, పని ఏం లేదు మనకి. అయిపోయింది, తొందర వేసుకున్నాం, తొందర అయిపోతూనే ఉన్నాయి అంతే. మళ్ళీ తొందరగా వేగిపోతాయండి, మనకు టెన్షన్ లేకుండా. నిజంగా చాలా తొందరగా వేగిపోతాయి. చాలాసేపు వేగుతుంది, ఎందుకంటే ఏం వేయలేం కదా మనం ఇందులో. ఓన్లీ పిండి, బటర్ వల్ల ఏమంటే తొందరగా వేగిపోతుంది మురుకు. అట్లా ఇంత బాగా వస్తున్నాయో. వేగడమే ఆలస్యం మనకి, అంటే మించి ఇంకెంతసేపు తొందర అయిపోతూనే ఉంటుంది. అమ్మ చూడండి ఎంత బాగా కలుపుతూనే ఉంటుంది పిండి. అంతే కదా, చూసిండ్రండి. అన్నీ ఇట్లా వేసుకోవాలి మంచిగా, సూపర్గా. ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ వేయడమే అంతే. గ్యాప్ దొరకొద్దు మనకి, మళ్ళీ మనకు అంటుకుంటుంది అనే టెన్షన్ లేదు కదండి. అందుకని విడిపోతాయి మళ్ళీ ఆయిల్ హీట్ కాగానే. అంతే సింపుల్, 1 నిమిషంలో అయిపోతూనే ఉంటాయి ఇవి. ఎందుకంటే లేట్ కావండి, తొందర వేగిపోతాయని చెప్పినా కదా. అంతే మనకి చూడండి, వేగిపోయినాయి కూడా వన్ సైడ్. అంతే అండి, ఇట్లా అన్నీ చేసుకోవాలి మనం. ఇట్లా అనేసి విరగొట్టేసాలి. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసిన నేను. మనము ఎంత ఆయిల్ పోసినామో ఎంత ఉన్నది చూడండి, ఆయిల్ కూడా పీల్చలేదు మనకు. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి నేను. కొంచెం కరివేపాకు వేస్తే కొద్దిగా బాగుంటుంది. మీ ఇష్టం అండి, వేస్తే వేయండి, లేకుంటే లేదు. నేను వేస్తున్నాను. బ్లాక్ కానీ వేయకండి కరివేపాకు, గ్రీనిష్ అట్లనే ఉండాలి అంతే. అంతే చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసిన నేను. చూడండి, స్వీట్ షాప్ స్టైల్ మనకి మురుకులు రెడీ. అంతేనండి, అంతే. చూడండి ఎంత బాగాయినాయి మనకి. అంతేనండి. చూడండి, బటర్ మురుకులు ఈజీ అండ్ టేస్టీ, హెల్దీ రెడీ అయిపోయినాయండి. మినీ స్నాక్ పిల్లల గురించి ఇప్పటి నుండే మనం అన్నీ ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే స్కూల్ స్టార్ట్ కాగానే ఇమీడియట్లీ చేసేయచ్చు. అంతే కదండి, అంతకుమించి ఇంకేముంటుంది. ఎంత బాగా వచ్చినాయి చూడండి. 1 కప్పు పిండి చూసిరు కదా మీరు, 1 గిన్నె. ఆ గిన్నె పిండికి ఇన్ని మురుకులు వచ్చినాయి. ఇన్ని మురుకులు అంటే పిల్లలకు మంచి ఈజీగా ఒక 10 రోజులు వస్తాయి. కొన్ని పెట్టిన స్నాక్. అంతే కదండి, అంతే కదా అమ్మ. ఏంది సంగతి? నేను ఫస్ట్ టేస్ట్ చేయి.
టేస్ట్ చేసి మనలోకి చెప్పు ఎట్లా వచ్చిందో. అట్లా వస్తాయి సౌండ్ మళ్ళా. ఇక చూడండి ఒకసారి మనం కొంచెం ట్రయల్ చేద్దాం. బటర్ వేసినాం కదా, అంతే విరిగిపోతూనే ఉంటాయి, ఏం అవసరం లేదు మనకి. ఎందుకంటే బటర్ మురుకులు కాబట్టి నోట్లో వెన్నలా కరిగిపోతాయి. బటర్ అంటే ఏంది, వెన్న. వెన్న అంటే ఏంది, కరిగిపోవడం. అంతే కదమ్మా? అంతే, తింటామంటే రుచి వస్తాయి. తినుకుంటా నిలబడాలి అంతే. పిల్లలు అయితే ఇష్టంతో తింటారు. చాలా బాగాయండి, సూపర్, వెరీ వెరీ సూపర్. అంతే అండి, తప్పకుండా మీరు ఈ మురుకులు చేయాల్సిందే పిల్లల గురించి కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇంకా ఇంకా మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తూనే ఉంటామండి. చూడండి ఎంత మంచి మురుకులో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కొద్ది టీ పెట్టుకొని తినుకుంటూ కూర్చుంటా అండి. ఇక వీడియో అయిపోయింది. వేసుకొని తింటే ముద్దుగా ఉంటాయి, మస్తు ఉంటాయి కదండి. బాయ్ అండి, బాయ్.